ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ దినాన్ని మరలా దేవుని సన్నిధికి నడిపించడానికి గల కారణం ఏంటంటే, ప్రతి మానవుడు కూడా దేవునికి చేరువలో ఉండాలని కోరిక. ఆయనకు దూరంగా ఉంటే ఏ ఫలితాన్ని నువ్వు అనుభవించలేవని కోరుకున్న దేవుడు నిన్ను నన్ను తనకు సమీపంలో ఉంచుకోవాలని కోరుకొని అంటాడు, ఈ లోకంలో నాకు దూరంగా ఉన్న పరలోకం చేరాలన్నా, ఈ లోకంలో మీరు బ్రతకాలన్నా నాకు చేరువలో ఉన్నప్పుడే మీరు ఫలభరితంగా దీవించబడతారు. యోహాను భక్తుడు రాస్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడే మీరు జీవితాన్ని కట్టుకోగలరు. చాలా జాగ్రత్తకరమైన మాట. నా యందు మీరును మీ యందు నా మాటలు, నా యందు మీరు మీ యందు నా మాటలు ఎప్పుడైతే నిలిచి ఉంటాయో మీరు అనుకున్న ప్రతీది కూడా జరిగించబడుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు ఎన్నెన్నో కోరికలు మన చేతిలో ఉండొచ్చు, ఎన్నెన్నో ఇబ్బందులు మన చేతుల్లో చోటు చేసుకోవచ్చు, అనేక సమస్యలు మనల్ని కబళిస్తూ ఉండొచ్చు. కానీ నీకు సమాధానం కలుగు చేసి సమాధాన మార్గం నడిపించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు మానవాతీతుడిగా. కానీ దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన చెప్తున్న మాట్లాడి తెలుసా, నా యందు మీరు మీ యందు నా మాటలు ఎప్పుడైతే నిలిచి ఉంటావో మీరు అడిగిన ప్రతిదీ కూడా నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎట్టి స్థితి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అనేక రకాలైన శారీరక మత్తులు కలిగి దేవునికి సన్నిధికి చేరలేక దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఒక చిన్న మాట జాగ్రత్తగా విద్దాం. ఈరోజు మానవుని యొక్క దౌర్భాగ్య జీవితం ఎలాగుందో ఆలోచిద్దాం. ఒకానొక రోజు ఒక దైవజనుణ్ణి దేవుడు పిలుస్తూ ఆయనకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూస్తే 1వ వాక్యాన్ని చూస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. జాగ్రత్తగా వినాలి. ఆ దైవదాసుడికి చెప్తున్నాడు, నినివే పట్టణము, ఆ మహాపట్టణము నా మాటని ధిక్కరించి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారు దోషులైపోయి వాళ్ళకి జీవిత విధానము శాపగ్రస్తంగా మార్చబడి ఉంది. కాబట్టి వారు నశించిపోవడం నాకెంత మాత్రం కూడా ఇష్టం లేదు కనుక నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పు, నా మాట చెప్పు వాళ్ళకి, మీ జీవిత విధానాన్ని మార్చుకోండి, మీరు నాశనానికి దిగజారిపోతున్నారు, ఇకనైనా మీ మనసు మారి నూతనపరచబడి మీరు బ్రతుకున్నట్లు మీ జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పి వాళ్ళకి చెప్పు అని చెప్పేసి ఆయనకి చెప్తే ఆ దైవజనుడు అంటాడు, అలాగేనయ్యా పోతాను అని చెప్పేసి దేవునితో మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, అతను ఏంటంటే తర్షీషుకు పోవడానికి రెడీ అయ్యి వెళ్తుంటే, మరలా నీ పని చూసుకుందు, ముందు నా పని చెయ్యి, తర్వాత నీ పనులు నేను జరిగిస్తాను. కాబట్టి నీవు నినివే పట్టణానికి వెళ్ళు, తర్షీషుకు మళ్ళా వెళుతూ నీ కార్యాన్ని మళ్ళా చూసుకుందు, దాన్ని జయం చేస్తాను నేను. నీ కార్యాలు నాకు తెలుసు, నీకేం చేయాలో నువ్వేం చేయదలిసావో అవి నేను చేస్తాను, కానీ నేను చెప్పిన మాట విను అన్నాడు. చెప్పు ప్రభా అంటే, నినివే దేశస్థుల యొక్క దుస్థితి ఆయాసకరంగాను దుర్భరమైన స్థితి కలిగి ఉంది. కాబట్టి వారికి నా మాటలు చెప్పు, వాడు నశించిపోవడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు, వాళ్ళ జీవితాలు నాకు దూరంగా ఉండడం ఇష్టం లేదు కనుక నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పు,
దేవాతి దేవుడు ఇలాగా ఈ దేశానికి దుస్థితి వచ్చేసింది. ఆయన చెప్తున్నాడు, ఈ దేశం మీదకి అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడు. మీరు మారి నూతనపరచబడి మీ యొక్క జీవిత విధానం మార్చుకొని దేవునికి చేరువలోకి వస్తే ఆయన కోపాగ్ని నుంచి తప్పించుకోగలము. దేవుని స్తోత్రం. ఆయన కోపాగ్ని నుంచి తప్పించుకోగలము. ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఎవరి తరము కాదు, అది మీ వల్లే అవుతుంది. ఎలాగంటారేమో, మీరు చేసిన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చేరువులోకి వస్తే ఆయన తప్పకుండా ప్రేమించి క్షమించే దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాగా ప్రకటించమని ఆ యోనా భక్తుడికి చెప్తే, అలాగే ప్రభువా అలాగే వెళ్తానన్నాడు. కానీ దేవుడు చెప్పినంతసేపు అలాగే అన్నాడు. కొద్ది గంటల తర్వాత ఆయన ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో, ఏ తర్షీసుకైతే వెళ్ళాలనుకున్నాడో అదే పడవ ఎక్కేస్తాడు. అదే పడవెక్కి పడవ సాగి నదిలో వెళుతూ ఉంది. నదిలో వెళ్ళిపోతూ ఉంది. కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత యోనా ఏం చేస్తాడంటే, పడవ అడుగు భాగంలోకి వెళ్ళి అక్కడ పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మరి దీనికి కారణం ఏంటి? దేవుడు చెప్పిన మాట వినలేదు ఏంటంటే, దేవుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడే కానీ మనిషిని నాశనం చేసేవాడు కాదు. ఏమంటే, నాకన్నా చాలామంది దైవ సాకులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పుకుంటారేమో అనుకున్నాడేమో. కానీ ఈ తర్షీసుకు పోవడానికి పడవెక్కి పడుకున్నాడు. మరి నేనైతే అనుకుంటాను, అక్కడ చెప్పాడు ఇక్కడ లేడులే అయినా, నేను సముద్రం మధ్యలోకి వచ్చేసాను, ఆయన ఏడాడుంటాడు అనుకున్నాడేమో. ప్రేమిటి వల్లరా, యోనా ఎప్పుడైతే పడవలోకి వెళ్ళి పడవలో పడుకున్నాడో, దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తిని పరిశోధించి శిక్షించి తన వైపు చెప్పుకోవడానికి ఇష్టపడే దేవుడు. దేవుని స్తోత్రం. గమనించాలి, ఈ భక్తుడు చెప్పిన మాట వినకుండా తననుకున్న మార్గంలో వెళుతూ ఉంటే సరేలే వాడి కర్మ, ఇంకొకరిని పంపిస్తామా అనుకోలేదు. కానీ ఎవడు కూడా దేవుని మాటను ధిక్కరించడమో దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని మాటను ధిక్కరిస్తే దేవుని యొక్క శాపాన్ని అనుభవిస్తామే కానీ దీవెనలు అనుభవించాం. ఈరోజు కొన్ని కుటుంబాలు శాపగ్రస్తమైన జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాయి అంటే, దేవుని మాటను ధిక్కరించడం వల్లనే, దేవుని యొక్క పనిపాట్లలో పాలుభాగస్తులు కాకపోవటం వల్లే. ఈరోజు మనకు కూడా దేవుని మహాకృప ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించుకునే కృపనిచ్చడానికి కారణం ఏంటి తెలుసా? మన కుటుంబాలు నాశనానికి దిగజారిపోకుండా ఉండనట్లు దేవునితో అంటగట్టబడడానికి దేవుడు కృపనిచ్చాడు మనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ వ్యక్తి వెళ్ళి పడవ అడుగు భాగంలో పడుకొని నిద్రపోతున్నాడు. ఇది గమనించిన దేవాతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 4వ వాక్యాన్ని వింటే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను చెలరేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చిన. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతకు ప్రార్థించి ఓడ చొలకన చేయుటకై అందులోని సరుకులు యావత్తు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా అడుగు భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రలో ఉండెను. దేవుని స్తోత్రం. ఎలాగున్నాడంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. పాపం, దేవుడు చెప్పిన మాట మరిచాడు. నీ కుటుంబాలు కట్టబడాలి, నీ కుటుంబాలు శాపగ్రస్తంగా నశించిపోకూడదు, మీ జీవిత విధానం మార్చబడాలి అని దేవుడు చెప్తే, నీవు నా పనివాడిగా ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి వాడి కుటుంబాలు కట్టబడినట్టు, దేవుడి ఆ యొక్క దేశము శాపగ్రస్తం నుంచి విడిపించబడినట్లు నా మాట చెప్పంటే ఇతను పోయి పడుకొని నిద్రపోతున్నాడు. అట్టని చెప్పేసి నీ బలహీన చూసి వాడికి బలహీనుడు అని చెప్పి విడిచిపెట్టడు. ప్రతి ఒక్కడు కూడా క్రీస్తునందు బలవంతులై ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు,
సహోదరులారా మీరు క్రీస్తులో బలవంతులై ఉండండి. ఎందుకో తెలుసా? అపవాది అనేక రకాలైన శోధనలో మిమ్మల్ని చిక్కించి దేవుని యొక్క సారూప్యంలోనికి మీకు రాకుండా, దేవుని యొక్క సన్నిధానానికి మీరు నడిపించకుండా, దేవుని ప్రేమలో మీరు పాలు పంపులు పొందకుండా ఉన్నట్లు దేవునికి దూరం చేయాలని వాడు రకరకాలైన ప్లాన్లు మీ మీద వేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాట వినండి. మీరు క్రీస్తునందు బలవంతులై ఉండండి. అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని స్తోత్రం. లేదా మీరు బలవంతులు కాక బలహీనులై ఉన్నారా, వాడు మీ మీద దాడి చేసి మీ ప్రాణాలు కూడా కబడించడానికి ఇష్టపడతాడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య జీవితము. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే లోకానికి ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా ఉండినట్లు ఉన్న కాలములో దేవునికి సన్నిహితులమై దేవుని యొక్క మాటకు లోబడుతూ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నా ప్రేమలో కొనసాగిపోతూ పరలోకాన్ని చేరే కృప దేవుడు మనకందరికి ఇవ్వాలని కోరుకొని ఈరోజు నా ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు గనుక దేవుడు కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ మాటలు వినడానికి మనకు సహించవు, కానీ లోకమున పలు రకాలైన మాటలు విని ఆనందించడానికి మనం ఇష్టపడతామే, కానీ దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాన్ని ఆనందకరంగా మార్చుకుందామన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులంగా మన జీవితంలో ఉండట్లేదు. ప్రియమని వల్లరా, ఇక్కడ గమనిస్తే దేవుని మాటని ధిక్కరించి వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే వీడు బలహీనుళ్లే అని విడిచిపెట్టలేదు, కానీ ఎలాంటి వాడిని కూడా బలవంతుని చేయడమే దేవుని యొక్క ఆలోచన. ఈ వ్యక్తి పడవలోకి వెళ్ళి పడుకుంటే ఈ వ్యక్తిని పరిశోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాను, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, నేనేం చెప్పాను వీడికి, నా మాటను ధిక్కరించాడు కనుక వీడికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఆ సముద్రం మీద ఒక పెద్ద గాలి పుట్టించాడు. గాలి ఎప్పుడైతే పుట్టించాడో పెద్ద తుఫాను లేచింది. పెద్ద తుఫాను లేచిన తర్వాత ఆ పడవ తల్లకిందులైపోతూ ఉంది. పడవ మునిగిపోయే స్టేజ్కి వచ్చేసింది. ప్రియమైన వాళ్ళరా, యోనా అనుకో అంటాడు, నేను పడవలో కూర్చున్నాను కదా, ఆయన కనపడలేదులే అనుకున్నాడేమో. నువ్వు చేసిన తప్పిదాన్ని చూస్తూ ఉండే దేవుడు ఆయన. ఈ పడవ గందరగోళం అయిపోతుంటే పడవలో ఉన్న వాళ్ళంతా పడవను సులువు చేసి వాళ్ళ బ్రతుకులు బాగుపరుచుకోవాలని పడవని ఒడ్డుకు చేర్చడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మానవుని యొక్క ప్రయాస ఈ యొక్క ప్రతిఫలంగా మార్చబడలేదు. ఇంకా తుఫాను ఎక్కువైపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక పడవలో ఉన్న వాడంతా వారి దేవతలకు ప్రార్థించుకుంటున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. వారి దేవతలకు ప్రార్థించుకుంటూ ఉంటే, కానీ వాడు ప్రార్థించి పడవలో ఉన్న యావత్తు కూడా సముద్రంలో పడవేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితాలు సులువు చేసుకోవడానికి, ఆ పడవను సులువు చేయడానికి ఏవేవో చేస్తున్నారు, కానీ పడవ సులువు కావట్లేదు, సరైన మార్గం నడవట్లేదు, కానీ పడవ ఇంకా తల్లకిందులు అయిపోతూ ఉంది. అది గమనించిన వీరేం చేశారో తెలుసా? ఇక్కడ పడవలో ఎక్కిన వ్యక్తి ఏమయ్యాడు? అతను కనపడడం లేదు. ఎక్కడున్నాడంటే అమరంలో పడుకొని గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ గాఢ నిద్రలో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అంటున్నాడు, చదవా 6వ అధ్యాయం 1వ వచనము 1వ అధ్యాయం 6వ వాక్యంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చింది చాలు, అక్కడే చేయబట్టు. ఏమంటాడు అక్కడ? ఓయి నిద్రపోతా ఏమొచ్చింది? ఇప్పుడు ఏ కాలం వస్తే నేను నిద్రపోయేది. నా మాట కాదు, అక్కడ మనం చదువుకోండి. నేనేదో మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. ప్రేమని వాళ్ళరా జాగ్రత్తగా వినాలి. అక్కడ రాస్తాడు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది?
నీకేమొచ్చింది? ఇక్కడ ఒక మాట అంటాడు, ఆయన దురుకు కాలములో ఆయన్ని వెతకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రయోజనం ఏమంటుంది? ఒక 10 మంది కన్యకులు, మీకు బాగా తెలిసిన మాటే, ఒక 10 మంది కన్యకులు సిద్ధులు రెడీ చేసుకున్నారు. పెళ్లి కుమారుడు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాకడ కొంచెం ఆలస్యమైందని చెప్పేసి వాళ్ళలో కొద్దిమంది నిద్రకు వచ్చేసారు. నిద్ర వచ్చేసి పడుకుంటూ వాళ్ళు అనుకున్నారు, ఆ పెళ్లి సందడి వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు కొంచెం అలజడిగా ఉంటుంది, డ్రమ్ములు గిమ్ములు మోగుతుంటాయి, అప్పుడు లేచి మన సిద్ధులు వెలిగించుకొని ఆయనతో కూడా బాగొచ్చు అనుకున్నారు. ఇప్పుడు మనకు కూడా కొంతమందికి ఉంటుంది, డ్రమ్ము కొట్టి పాట పాడినప్పుడు మనకి వినపడుతుంది కదా, అప్పుడు బోదాంలే, అప్పుడు దాకా మొత్తుగా పడుకుందాం అనుకుంటారు. అదేగా జరిగేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వారిలో ఒక 5గురు మట్టుకు సిద్ధులు పట్టుకొని రెడీగా, తూగితే కుదరదు, మత్తులు కలిగి ఉంటే కుదరదు, ఆయన ఏ క్షణంలో వస్తాడో తెలియదు కాబట్టి మన మటుకు జాగ్రత్తగా ఉందో, వాడు పడుకునేవాడు పడుకొని అనుకున్నాడు, వాడు పడుకునేస్తాడు. జాగ్రత్తగా వినా. పెళ్లి కుమారుడు యొక్క రావడం ప్రారంభమైంది, అలసడైంది. వీళ్ళ మట్టుకు, ఈ 5గురు మట్టుకు సిద్ధులు జాగ్రత్తగా పట్టుకున్న వీళ్ళు ఆ యొక్క గుంపులో కలిసి పోతూ ఉంటే, ఈ 5గురు ఆ అలసడి విని లేచి అప్పుడు వెలిగిస్తూ ఉన్నారు దివిటీలు. అప్పుడు వెలిగిస్తున్నారు దివిటీలు. వాడు వెలిగిస్తూ ఉన్నారు, ఆరిపోతున్నాయి, వెలిగిస్తూ ఉన్నారు, ఆరిపోతూ ఉన్నాయి. వెంటనే వీరు ఈ 5గురు లేచి ఈ 5గురు దగ్గరకు వచ్చి అంటారు, అమ్మలారా, మీ నూనెలో కాస్త మాకు ఇవ్వండి, మా సిద్ధులు ఆరిపోతున్నాయంటే, ఇప్పుడు మేము నూనె కనిస్తే మీవి మావి 2 ఆరిపోతాయి, దాంట్లో మేము కలుసుకోలేము, కాబట్టి అంగడి దగ్గర పోయి కొనుక్కోమన్నాడు. పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. వీరు మరలా అంగడి దగ్గరకు పోయి నూనె కొనుక్కొని సిద్ధుల్లో పోసుకొని సిద్ధపరుచుకొని వెలిగించుకొని ఆ గుంపులో చేరబోయేటప్పటికీ పెళ్లి కుమారుడు లోనికి వెళ్ళాడు. తలుపులు మొయ్యబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. తలుపులు మొయ్యబడ్డాయి. అక్కడికి వెళ్ళి తడుతూ ఉన్నాడు. వీళ్ళు తడుతూ ఉంటే అప్పుడు అంటారు, ఎవరు? అయ్యా, మేము ప్రతిరోజు మందిరానికి తిరిగేవాళ్ళమే కదయ్యా, ప్రతి వారము క్రమం తప్పకుండా వచ్చేవాడమే కదయ్యా, మేము ఏమేమో చేసేవాళ్ళం కదయ్యా, నేను మందిరానికి ఏమేమో చేసేవాళ్ళమే. కొంతమంది దైవ సేవకులు, అయ్యా మేము గొప్ప గొప్ప కార్యాలు చేసాము అయ్యా, మా ద్వారా ఎన్నెన్నో జరిగాయి. ఏది జరిగాయో నాకు తెలియదు, కానీ మీరెవరో నాకు తెలియదు. మీ ముఖం ఎప్పుడు చూడలా, మీ స్వరం కూడా మేము ఎప్పుడు వినలా, మీ స్వరం కూడా వినలా, మీరెవరో మాకు తెలియదు. అయ్యా కాస్త తలుపు తీయండి అంటే వేసిన తలుపులు తీయబడవు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో తలుపులు వేయబడితే అవి తెరవబడవు నువ్వు లోనికి వెళ్ళడానికి. ఆ తెరవబడ్డప్పుడు లోనికి వెళితే నువ్వు భద్రపరచబడతావు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ అంటాడు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది? ఈరోజు మత్తు కలిగి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి దూరం అయిపోతే నీ బ్రతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. దేవుడు అంటాడు, ఆయన దొరుకు కాలములో ఆయన్ని వెతకండి. ఇంకెప్పుడు దొరకడా, ఇప్పుడైనా దొరికేది అని మనం అనుకోవచ్చు. ఆయన అనుకోవచ్చు, ఒక వ్యక్తి తన గమ్యాన్ని చేరుకోవడానికి తన ఆస్తి యావత్తు సమకూర్చుకొని గమ్యానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. నేను గమ్యం చేరుకోవాలంటే నా బంధు బలగము కాదు, నా ఆస్తిపాస్తులు కాదు, నా కండ బలము గుండె బలము కాదు. నేను గమ్యము చేరాలంటే ఏం కావాలంటే దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని స్తోత్రం. ఈరోజు గమ్యము చేరాలి అనగా పరలోకము చేరాలంటే ప్రభువే నీకు సహాయకుడయ్యి ఆయనే నీకు మార్గమై నిలవాలి. కానీ నీ బలమో బలగమో నీ ధనమో నిన్ను పరలోకానికి చేర్చదు.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అది ఎరిగిన ఈ వ్యక్తి సమస్తాన్ని ప్రక్కకు నెట్టి ఒంటరిగా నిలబడి దేవునితో పోరాడడం ప్రారంభించాడు. దేవునితో పోరాడడం ప్రారంభించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే ఒక చిన్న మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. పోరాడుతున్నప్పుడు దేవుని దూత ఆ వ్యక్తితో అంటుంది, సహోదరుడా, నీవు నన్ను జయించలేవు, నన్ను గెలవలేవు, నన్ను విడిచిపెట్టు, తెల్లారొస్తుంది, నేను వెళ్ళిపోవాలి పరలోకానికి. తెల్లవారబోతుంది అంటే తెల్లవారబోతుంది. నీకు ఎప్పుడు దొరుకుతాడైనా? ఎప్పుడు దొరుకుతాడైనా? నీవు మత్తు అనేది విడిచిపెట్టి నిద్ర మత్తు తొలగించుకొని నీవు దేవునితో ఒడంబడికి చేసుకొని ప్రార్థనా జీవితం కలిగి ఆయన పాదాల దగ్గర గోచారుకుంటే ఆయన తిరుగు కాలం, ఆయన సంచరించు కాలములో, దేవదూత సంచరించు కాలములో ఆయన వెతకగలిగితే ఆయన నువ్వు కనుగొంటావు. ఆయన్ని కనపరుచుకొని నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయము దేవుడు సంచరించే సమయం. ఎందుకు అనగా నిద్ర మత్తు ఎప్పుడు కలుగుతుంది? దొంగ ఎప్పుడు వస్తాడు? మన ఇంటి మీదకి దాడి ఎప్పుడు చేస్తాడు దొంగ? ఎప్పుడమ్మా? 3 గంటల ప్రాంతంలో ఎక్కువ దొంగతనాలు పోయేది. ఎందుకో తెలుసా? గాఢ నిద్ర కలిగే టైం అదే. అలాగే నీ ఆత్మీయ జీవితాలు దొంగిలించే దొంగ కూడా ఇదే టైంలో నీకు నిద్ర మత్తు కలుగు చేస్తాడు. దాన్ని జయించి దేవునితో పోరాడితే వాడు నిన్ను దొంగిలించకుండా దేవుని యొక్క మార్గానికి నువ్వు వెళతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారరా, ఈరోజు మత్తు కలుగును చేసి దేవునికి దూరం చేసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడిపి, ఏమండి, నీ ఆత్మీయ జీవితాన్ని చెడిపి దేవుని యొక్క సన్నిధికి రానియకుండా రకరకాలైన మత్తులు నీ యొక్క శరీరం మీద కలుగు చేస్తాడు. రకరకాలైన మత్తులు కలుగు చేస్తాడు. చాలామంది అంటారు, పొద్దునొస్తాం పని చేసాం కదా సార్, పొద్దునొస్తాం పని చేసాం కదా, మేము ఆడొచ్చాము అంటాడు. పొద్దునొస్తాం పని చేసావు, 10 రూపాయలు సంపాదించుకున్నావు. ఈ 10 రూపాయల ద్వారా పరలోకాన్ని ఏమైనా కొనగలవా? అయ్యా కొన్ని లక్షలు ఇస్తున్నాయా, పరలోకానికి కొంచెం దారి చూపించంటే ఆయన ఏమైనా డబ్బుల కోసం పరలోకాన్ని అమ్ముకునేవాడా? కాదు. నీ పరిశుద్ధతను బట్టి పరలోకాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారరా, ఏ స్థితి కలిగి ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మత్తు కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావేమో. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో కొన్ని విధి విధానాలు మనకు నేర్పించి వెళ్ళాడు. ఆయన ఉన్న కాలంలో రాత్రంతా పడుకొని నిద్రపోయేవాడంట. అవునా? అవునా? రాత్రంతా పడుకొని నిద్రపోయేవాడా? ఏం చేసేవాడు? రాత్రంతా ప్రార్థించేవాడంట. సరే, రాత్రంతా ప్రార్థించాడు కాబట్టి పొగలంతా నిద్రపోయేవాడా? కాదట. పొగలంతా పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటన చేసేవాడంట. గమనించాలి. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన విరామము లేకుండా తన యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించుకున్నాడు. కానీ నీకు శరీరము బలహీనం గనక కొన్ని సందర్భాల్లో దేవునితో ఒడంబడికి చేసుకొని ఆయనతో కలిసి జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. ఈ లోకంలో దేవుడికి చెప్పాడు, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు నీ భార్య బిడ్డల్ని, నీ భర్తని పోషించుకోవాలంటే పోషకుడైన నేను నీకు సహాయం చేయాలి. దేవుని స్తోత్రం. నువ్వు సంపాదించిన ఆ కాస్త మీద నా కనుదృష్టి ఉన్నప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాకు దూరంగా ఉండి నువ్వేమీ, యోహాను సువార్తలో ఉంది 15 అనుకుంటాను, 15 7వ వాక్యాలు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీరు అనుకున్న ప్రతి కార్యము, మీరు ప్రార్థించిన ప్రతి కార్యము, మీరు ఆశించిన ప్రతిది కూడా పొందగలరు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియమైన వారరా, ఈరోజు ఈ నావలో పడుకున్న యోనా దగ్గరికి పోయి యోనాను లేపుతూ ఉన్నాడు. ఓయి
అక్కడ రాస్తాడు, ఓయి నిద్రపోతా ఓయి నిద్రపోతా నీకేమి వచ్చి ఉన్నది, నీకేమొచ్చింది, లేచి లేచి నీ దేవుని ప్రార్థించు, నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన నీ యందు బ్రతుకు అంధకారములోకి దిగజారిపోకుండా, ఆయనకు దూరము కాకుండా, పరలోకం లేని బ్రతుకు బ్రతకకుండా, యుగ యుగాలు చస్తూ బ్రతికే బ్రతుకు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలట? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. దేవుని స్తోత్రం. చదువు. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో నేను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి కీడు మనకు సంభవించినదో తెలియుటకై మనము చీట్లు రండి. వేస్తే ఎవరి మీదకి వచ్చింది తెలుసా? యోనా మీదకి వచ్చింది. ఆయన అంటాడు, నీ దేవునికి ప్రార్థించు. అక్కడ రాస్తాడు, పొర చదివితే, నీవు చదవాలి 8వ వాక్యం. కాబట్టి వారు అతను చూసి ఎవరిని బట్టి కీడు మా మీదకు సంభవించిందో, నీ వ్యాపారం ఏమిటో, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చుతావో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, నేను క్రైస్తవుని, సిగ్గులేని క్రైస్తవుని. దేవుని స్తోత్రం కదా. అక్కడ చెప్తున్నాడు చూడండి, నేను హెబ్రీయుడును. ఆయన ఏం చెప్తున్నా నాకు తెలియదు, కానీ ఈరోజు మన కొన్ని సంఘాలు ఇలాగే ఉన్నాయి. మేము సిగ్గులేని క్రైస్తుడివి, పడుకుంటే లేము. దేవుని స్తోత్రం. చదవాలి అక్కడ, నేను హెబ్రీయుడును, నేను క్రైస్తవుడిని, సముద్రమున పేరు చెప్పుకొని బతికేవాడినే కానీ క్రియలు నా బ్రతుకుల్లో లేవు. అవే నేను హెబ్రీయుడును, నేను క్రైస్తవుడిని, క్రిస్మస్ చేసుకుంటా, న్యూ ఇయర్ చేసుకుంటా. దేవుని స్తోత్రం. చదువు అక్కడ, నేను హెబ్రీయుడును, సముద్రమునకును. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. ఏం చెప్తాడు చూడు, నేను సముద్రమునకును, భూమికిను సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. చూడు, భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతాను. ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అది చెప్తున్నాడు, నువ్వెవడవో, ఎక్కడోడువో, నీ జాతి ఏందో, నీ మతం ఏందో, నీ కులం ఏందో, నీ గోత్రం ఏందంటే, అయ్యా నేను హెబ్రీయుడును, దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వ్యక్తిని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని. కానీ ఇప్పుడు నేనేం చేసింది తెలుసా? దేవుని దగ్గర నుంచి పారిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమని వల్లరా దేవుని దగ్గర నుంచి ఏం చేస్తున్నాను? పారిపోతున్నాను. సరే, ప్రార్థించిన స్వామి అంటే, ఇప్పుడు నా ప్రార్థన ఆయన ఆలకించడం. సర్వశక్తి సంపన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడంటే, ఆయన మాట నేను ధిక్కరించాను గనక. చాలామంది చెప్తుంటారు, రాత్రి కడుపు నొప్పి వచ్చిందా, చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకున్నా పోయింది. ఏంది నీ ముఖం పోయేది? నీ కొరకు మొరపెట్టే దైవ సేవకులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన ఇప్పుడు వరకు నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉందన్న ఆలోచన లేకుండా మేము పెద్ద ప్రార్థనా పరులు అన్నట్టుగా తల మీద చేపెట్టుకున్నామా, తలనొప్పి పోయింది. కడుపు మీద చేపెట్టుకుని కడుపు నొప్పి పోయింది. ఎంత ప్రార్థన నీ బ్రతుకులో? ఇక్కడ అంటాడు, నేను భయభక్తులు కలిగిన వాడిని యెహోవా పట్ల, భూమికి ఆకాశమునకు సృష్టికర్త దేవుడు నా దేవుడు. అలాంటి బలసూరుడైన దేవుని దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. ఇప్పుడు ప్రార్థించే అధికారము, అర్హత నాకు లేదు. కారణం ఏంటి? ఆయన మాటను ధిక్కరించాను గనక. నా బ్రతుకు అంధకారంలోకి దిగిపోతుంది. అయ్యా నేను నశించిపోతున్నానంటే, నువ్వు నశించిపోకున్నట్లు నా మాట విన్నా అని అంటే, ఆయన మాట వినకుండా దూరం అయిపోయాను కాబట్టి నేను నశించిపోవాల్సిందే. మొరపెట్టమంటే నేను ప్రార్థించే అర్హత కోల్పోయాను. నాకు ప్రార్థించే అర్హత ఇప్పుడు లేదు. ఎందుకో తెలుసా? కొన్ని సందర్భాల్లో జారిపోతూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఆయన మాటను ధిక్కరించి బ్రతుకుతున్నాను కాబట్టి అయిలారా ఒక పని చేయండి. ఏంటి అంటే, నా నిమిత్తము మీరందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు గనక
నా నిమిత్తము మీరందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, నన్నెత్తి సముద్రంలో పడవేయమన్నాడు. ఇదేంటయ్యా, నిన్నెత్తి సముద్రంలో పడవేయటం ఏంటంటే, ఈ యొక్క ఉప్పెన కానీ తుఫాను కానీ ప్రాణాపాయ స్థితి కానీ ఎవరి వల్ల కలిగిందంటే నా వల్లే కలిగింది. ఇది నా వల్లే కలిగింది. ఈరోజు మన కుటుంబంలో ప్రాణాంతకమైన స్థితి ఒకటి కలిగింది అంటే దేవుడు అన్యాయస్తుడయి కాదు. నీ కుటుంబంలో పలికి మారినోడు ఒకడు ఉంటాడు. గమనించాలి. నీ కుటుంబం అనే నావలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ నాటకాలు వేసుకుంటూ బ్రతికేవాడు ఒకడున్నాడు కొంపలో. వాడిని బట్టి నీ కుటుంబం ఎందుకు ఆపద సంభవించిందన్న ఆలోచన మీ బ్రతుకులోకి రావాలి. ఇక్కడ అంటాడు, అయ్యా ఈ పడవకి దుస్థితి కలగడానికి గల కారణము, మనకు ప్రాణం ఎందుకు రావడానికి గల కారణం ఏంటంటే అది నా వల్లే జరిగింది. నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాను కాబట్టి ఈ దుస్థితి కలిగింది. కాబట్టి దయచేసి మీరు బ్రతుకున్నట్లు, మీరు క్షేమంగా మీ కుటుంబాలు చేరుకున్నట్లు, మీ కుటుంబాలు కట్టబడినట్లు నా మాట విని నన్నెత్తి పడవలో నుంచి నదిలో పడవేయండి. లేకుంటే మీరు కూడా బ్రతకరు, నాతో కూడా మీరు కూడా చనిపోతారు. ఈరోజు మన కుటుంబాల విషయాలు గమనించగలిగితే, మన కుటుంబంలో ఒక్క వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా అయిష్టంగా బ్రతుకుతూ ఉంటే ఆ కుటుంబం శాపగ్రస్తంగా మార్చబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తితో పనే ఉంది, మేమంతా ప్రార్థనా పరులం కదా అనుకుంటే, నిజంగా నువ్వు ప్రార్థనా పరురాలివైతే ఆ వ్యక్తిని మార్చుకోగలిగిన సత్తా దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వల్ల ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలని ప్రేమపేట మనం చేస్తున్నాను. ప్రేమైన వల్లరా, ఈరోజు నీ యొక్క కుటుంబం ఎందుకు దౌర్భాగ్యమైన జీవితం కలుగుందంటే, నీ కుటుంబంలో దేవునికి ఆయాసకరంగా బ్రతికే వ్యక్తి ఒకడున్నాడన్న ఆలోచన మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థనా పరుడివే. నీ బిడ్డో, నీ భార్యో, నీ భర్తో, ఏమండి, ఎవరో నీ కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైన వాడున్నాడు గనక అట్టి వ్యక్తిని బట్టి నీ కుటుంబం ఎందుకు శాపం వచ్చింది. దాన్ని తొలగించుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరో గమనించి ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థించగలిగితే ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు పొందగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆయన పట్టుకొని ఈ వ్యక్తిని, అయ్యా నన్ను ఎత్తి పడవలో నుంచి నదిలో వేయమంటే వాడు బాధపడ్డం కాదు, నా దేవుని యొక్క ఉగ్రత అందరి మీదకి రాకున్నట్లు నన్ను ఎత్తి పడవలో పడవేయమంటే ఈ వ్యక్తిని ఎత్తి పడవలో నుంచి నదిలో పడవేశారు. దీని గల కారణం ఏంటి అంటే, నదిలో పడవేయడానికి గల కారణం ఏంటి, ఆయన ఎందుకు చెప్పుకున్నాడంటే, తను తానుగా ప్రాణము పోవునంతగా పశ్చాత్తాపడ్డాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణము పోవునంతగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆ పొదలో కూడా దేవుని యొక్క హస్తము తోడుగా ఉంచి ఒక పెద్ద తిమింగిలాన్ని, ఆ యొక్క యోనాను మింగడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తిమింగిలానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి నా కుమారుడు నదిలో పడుతున్నాడు, ఆ వ్యక్తిని మింగేయి, 3 రోజులు నువ్వు ఆహారం మానాలి, ఆహారం తినకుండా అతన్ని కాపాడాలని చెప్పేసి ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చేప వెళ్ళి యోనాను మింగేసింది. 3వ దినాన నినివే పట్టణం దగ్గర ఆ వ్యక్తిని కక్కేసింది. నినివే పట్టణంలోకి వెళ్ళి ఒక్క దినము సువార్త ప్రకటిస్తే ఆ దేశము యావత్తు మారడానికి కృప చూపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మత్తు కలిగిన జీవిత విధానాన్ని నాశనం చేసుకుంటున్నావేమో, ఇంకా కంచె పడుకుందును, కాళ్ళు ముడిసి పడుకుందును, చలిపడుతుందిలే మళ్ళా లేద్దాము అన్న దౌర్భాగ్య జీవితం కలిగి దేవునికి దూరం అయిపోతున్నామేమో. ఈరోజు ఒక్కసారి హృదయపూర్వకంగా వందనాలు పెడుతూ ఉన్నాను. నీ కుటుంబము ఎందుకు నాశనానికి దిగజారిపోతుందంటే, నీ కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తిని గుర్తిరిగి ఆ వ్యక్తి కొరకు కన్నీటితో ప్రార్థించగలిగితే నీ కన్నీటి వెనకాలన్న కారణాన్ని వెతుకున్న దేవుడు
తప్పకుండా కనికరాన్ని చూపించి నీ కుటుంబాన్ని కాపాడడానికి కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయనుగాక. కలుముద్దామా? మహోన్నతమైన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా ప్రభా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డల ప్రభా మీ సన్నిధికి రాలేక నిద్రమత్తులై అయ్యా శారీరక బలహీనులై ప్రభా మీకు చేరువులోకి రాలేని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు అనుభవించే కృప దయచేయమని కోరుచు. ఉన్న కాలమున భయభక్తులు కలిగి మీకు నమ్మకంగా బ్రతుకుతూ మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించుతూ మీకు నమ్మకస్తులై జీవించే కృప దయచేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా బలపరచబడుతూ మీకు ఇచ్చిన బ్రతుకుడికి సహాయం చేయమని, మీరు ఆకడకు సిద్ధపరచమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సాకడము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపతోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి చేరువులకి మిమ్మల్ని అందరూ నడిపించుకునుగాక.